ఒక్కొక్కళ్ళు బంగ్లాలు భూమి జాగాలు కొంటుంటే కడమోళ్ళు ఏమనుకుంటారుల్లా, అరే ఇంత చెమట తీస్తున్నా గుంట భూమి కొనలేకపోతున్నాం, మీదికెళ్ళి అప్పులే ఉంటున్నాయి, వీళ్ళు ఏడికెళ్ళి తెచ్చి కడుతుండొచ్చురు, ఎట్లా కమాయిస్తుండొచ్చురు, గా అట్లా పోయిందో మాకు కూడా చెప్తే మేము కూడా కట్టేద్దాం కదా అని అనుకుంటారు. తక్కువ టైంలో అన్నిగానం ఆస్తులు సంపాదించాలంటే ఏరేటోళ్ళకు తిప్పలైతుండొచ్చు, కానీ గవర్నమెంట్ కొలువు ఉంటే అల్కగా అవుతుంది కొందరికి. హాగో అట్లెట్లా అంటారేమో, గీ ముచ్చట చూస్తే ఎరకైతుంది మీకే. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, ఓ పాలి హౌస్. నిజామాబాద్ లో 10 ఎకరాల కమర్షియల్ భూమి, ఓ ఫర్నిచర్ దుకాణం, ఓ హోటళ్ల పార్ట్నర్షిప్, ఓ 2 ప్లాట్లు. బ్యాంకుల 1,30,00,000 పైకం, కిలో బంగారం, ఓ 2 కార్లు, గంతే. ఈ అన్ని తోపు వ్యాపారియో లీడరియో సినిమాస్తులో కాదుల్లా, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ గారి కష్టార్జితం. అగో చేసే కొలువుకు పెరుగుతున్న ఆస్తులకు లంకె కుదురుతలేదని కంప్లైంట్ వస్తే నిజామాబాద్, మెదకు, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ల 15 జాగాల్లో ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీ వాళ్ళు దేవులాడితే సార్ అవినీతి భాగవతం బయటపడ్డది. మొత్తం ఆస్తులు విలువ చెప్తే చక్కెర వచ్చినంత పని అవుతుంది. మళ్ళా అది మొత్తం కూడా సీజ్ చేసాము. 12,50,00,000 వరకు వర్త్ వచ్చేది. ఇది డాక్యుమెంటరీ వాల్యూ, యాక్చువల్ మార్కెట్ వాల్యూ అంతకంటే ఎక్కువగా ఉంటది. సర్కార్ లెక్క ప్రకారం 12.5 కోట్లు గాని మార్కెట్ విలువ 250 కోట్లు ఉండొచ్చునట. తరాలుగు గొంతిన్నా తరగనంత ఎనికేసిండు పో. ఎమ్మటే అరెస్ట్ చేసిండ్రు, ఆస్తులు సీజ్ చేసిండ్రు. ఈ సార్ ఒక్కడే కాదు, ఇసొంటి పని మంతులు ఒక రవాణా శాఖలనే 100 మందికి మీదనే ఉన్నారట. వాళ్ళ మీద కూడా నజరేసిండ్రు ఏసీబోళ్ళు. ఆల్రెడీ లిస్టు సర్కార్ చేతులు ఉన్నది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిండ్రు కూడా. కథ అంత ఎట్లనో ఉన్నదని కొందరు ముందుగానే రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలు చేస్తుర్రు అంటే చూడుర్రిగా. ఇట్లా అవుతుందనే ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తేసింది సర్కారు. చెకింగులు జోరు వేస్తే రేపు ఇంకెంత మంది దొరుకుతారో.